jungle. చాలా మంది ఏదైనా మంచి లోన్ ఉంటే చెప్పండి, లేకుంటే దీని గురించి వీడియో చేయండి అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ పిఎంఈజీపీ లోన్ అనేది చాలా మంచి లోను. ఇది మీకు బ్యాంకు వాళ్ళే ఇస్తారు. 30% సబ్సిడీ అయితే ఉంటుంది. అయితే ఈ పిఎంఈజీపీ లోను ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఒకవేళ అప్లికేషన్ చేసుకుంటే ఎంత లోన్ తీసుకోవచ్చు, మీకు సబ్సిడీ ఎంత ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏముండాలి, మీకు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, ఈ అప్లికేషన్ ఎక్కడ చేయాలి, ఏ బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు ఇదివరకు ఎప్పుడైనా సరే ఈ పిఎంఈజీపీ లోన్కు అప్లికేషన్ చేశారా చేయలేరా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. చాలా మంది లోన్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకైతే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. కానీ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ చేసే వాళ్ళు, అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సామాన్యంగా ఎవరు కూడా లోన్ ఇవ్వరు. వీళ్ళ కోసం అయితే ఈ పిఎంఈజీపీ అనేది ఒక లోన్ అయితే ఉంది. ఈ పిఎంఈజీపీ లోను ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటే, బిజినెస్ చేసే వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అప్లికేషన్ చేసుకోవచ్చు, రైతులు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పిఎంఈజీపీ లోను ఎంత ఇస్తారు అని అంటే, మీరు ₹1,00,000 నుంచి 20 లక్షల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి సబ్సిడీ ఎంత ఉంటుంది అని అంటే 30% సబ్సిడీ అయితే ఉంటుంది. మీకు లోన్ రీపేమెంట్ ఉంటుంది కదా, మీరు లోన్ తీసుకొని లోన్ కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్లో సబ్సిడీ అనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అని అంటే, మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, అదేవిధంగా 10th మెమో ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఒకవేళ మీరు ఎవరైనా సరే 10th కన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి సిబిల్ స్కోర్ ఉండాలా, ఒకవేళ ఉంటే ఎంత ఉండాలి అని అంటే, సిబిల్ స్కోర్ అయితే కంపల్సరీ మీకు బ్యాంకు వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు లోన్ అని గుర్తుకొస్తే మాత్రం సిబిల్ స్కోర్ అయితే కంపల్సరీగా ఉండాలి. సిబిల్ స్కోర్ లేకుంటే లోన్ అయితే ఇవ్వరు. మీకు 700+ సిబిల్ స్కోర్ కంపల్సరీగా ఉండాలి. ఈ సిబిల్ స్కోర్ ఎందుకు చెక్ చేస్తారు అని అంటే, మీరు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకొని కట్టారా కట్టలేరా వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే మీకు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు 700 కన్నా ఎక్కువగా స్కోర్ ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటే, మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో అయినా సరే, మీ సేవలో అయినా సరే అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ చేసుకుంది మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి అనేది, కలెక్టర్ ఆఫీస్కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత బ్యాంకుకి అనేది రావడం అయితే జరుగుతుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మీకు లోన్ అయితే ఇస్తారు. అయితే ఏ బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు అని అంటే, మీరు ఎవరైనా సరే మీ బ్యాంక్ అకౌంట్ మీ నియర్ బై మీ దగ్గరలో అంటే మీ విలేజ్కి సంబంధించి బ్యాంక్ ఉంటుంది కదా, మీరు క్రాప్ లోన్ ఎవరైతే ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ బ్యాంకుని అయితే చూస్ చేసుకోండి. చాలామంది మీరు ఇక్కడ ఉండి 50-60 కిలోమీటర్ల దూరంలో కూడా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ అకౌంట్ రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళు కూడా వేరే బ్యాంక్ ఇస్తారు. కానీ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు లోకల్ కారు కాబట్టి మీకు లోన్ అయితే వాళ్ళు ఇయ్యరు. అందుకోసం అయితే మీ లోకల్ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళైతే మీకు లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే డిస్టెన్స్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. మీ విలేజ్కి సంబంధించిన బ్యాంక్ ఉంటేనే ఇస్తారు, లేదంటే వాళ్ళైతే ఇయ్యరు. అయితే ఈ లోన్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఇది ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, అసలు ఈ లోన్ నిజంగానే వస్తుందా రాదా, ఇలాంటి విషయాల గురించి కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు మళ్ళీ కూడా ఏ విధంగా అప్లికేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ వీడియో చేయండి అంటే కూడా మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ స్కీమ్స్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.